35వ వచనాన్ని మనం చదువుకుందాం. దైవ గ్రంథములో మత్తయి రాసినటువంటి సువార్త క్రొత్త నిబంధన పేజీ నెంబర్ 26, 25వ అధ్యాయం 35వ వచనం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమునిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరునై ఉంటిని, నాకు బట్టలనిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మీ మాటలు చదువుకున్నాం. సంఘముగా కూడి మిమ్మల్ని ఆరాధిస్తున్న మాకు మీ మాటలు అందించండి. ఇంకా మమ్మల్ని ఆత్మీయంగా స్థిరపరిచి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, దైవ గ్రంథములో మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో ఆయన బిడ్డలమైన మనకి ఏ రకమైనటువంటి దీవెనలు, అనగా ఇక్కడ కాదు, ప్రభువుని నమ్ముకున్నందుకు ఏ రకమైనటువంటి పరిస్థితిని మనకి అనుగ్రహించబోతున్నాడన్న సంగతిని మనం గమనించాం. ఒక పక్కన గొర్రెలను, ఒక పక్క మేకలను పెట్టి చెప్తున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకొనుడి. అంటే ఈ గొర్రెలు అనబడిన వాళ్ళందరూ మారు మనసు పొందిన వారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు. వారికి దేవుని రాజ్యములో ప్రవేశం కలిగింది పిల్లారా. దేవుని రాజ్యములో ప్రవేశించటం మాత్రమే కాకోకుండా ఆ దేవుని రాజ్యములో ప్రవేశించిన వారికి మరికొన్ని ప్రత్యేకమైనవి ఇప్పుడు మనం చదువుకున్న 35వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. అవి ఏంటంటే మన సహోదరులు చదువుతున్నారు, గమనించండి. ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యంలో చేరిన తర్వాత ఆ రాజ్యంలో చేరినటువంటి ఆయన బిడ్డలతో ప్రభు మాట్లాడే మాట, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టారు. నేను దప్పిక కొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. నాకు దాహం ఇచ్చారు. పరదేశినై ఉంటిని, నేను పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. నన్ను చేర్చుకున్నారు. దిగంబరినై ఉంటిని, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. ఈయన నిజమేనా? ఇవన్నీ నిజమేనా? నేనేమై ఉన్నాను? మొదటి మాట, ఆకలి కొన్నాను, నాకేం పెట్టారు? ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నాను, మీ ఇంటికి వచ్చి యేసు ప్రభు ఆకలి అవుతున్న అడిగిన వాళ్ళు ఒక పేరు చెప్పండి చూద్దాం. ఒకళ్ళు అంటే మీ ఇంటికి రాలేదంటే మీరు పిలవలేదా, లేదా ఆయన రాలేదా? ఇంతకీ మీరు అందరూ ప్రభువు నమ్ముకున్న వాళ్ళేగా, మనందరూ ప్రభువు నమ్ముకున్న వాళ్ళే కదా. యేసు ప్రభు మన ఇంటికి వచ్చి ఏ రోజైనా ఆకలి అవుతుంది అన్నం పెట్టమని అడిగాడా? అడగల. నాకు మంచినీళ్ళు అవుతానని అడిగాడా? అడగల. నేను పరదేశిగా ఉన్నాను, నన్ను చేర్చుకోమని అడిగాడా? నేను ఎన్ని అడిగినా మీరు ఒకటే చెబుతున్నారు, తలకాయ మాత్రం ఏం చెప్తున్నారు? అడ్డంగా ఊపుతున్నారు పిల్లారా. మరి ఆయన చెప్తున్నాడు కదా, అంటే దానికి సమాధానం 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన, అంటే వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు మా కాడికి ఎప్పుడు వచ్చావు? అన్నం అడిగావు, మేము అన్నం నీకు ఎప్పుడు పెట్టాము? మమ్మల్ని మంచినీళ్ళు ఎప్పుడు అడిగావు? నీకు మంచినీళ్ళు ఎప్పుడు ఇచ్చాము అని వీళ్ళు అడుగుతున్నారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు 40వ వచనంలో, అందుకు రాజు మిక్కిలి అల్పులైన,
మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేశారు. అంటే యేసు ప్రభువుకి చెయ్యాలంటే ఎవరికి చేస్తే యేసు ప్రభు చేసినట్టు? మరలా అడుగుతున్నాను, యేసు ప్రభువుకి చేసినట్టుగా అంటే ఎవరికి చేస్తే ఆయనకి చేసినట్టు? ఇప్పుడు చెప్పండి, మిక్కిలి అల్పులైన వాళ్ళు సంఘములో ఉన్నారా లేరా? ఉంటే మీరు అన్నం పెట్టారా? నీళ్ళు ఇచ్చారా? చేర్చుకున్నారా? యేసు ప్రభు రాలేదు, సరే. యేసు ప్రభు రాకపోయినా సంఘములో మిక్కిలి అల్పులైన వాళ్ళు, అల్పులంటే అన్నం అడిగే వాళ్ళు, పిల్లరా బస్తాల బియ్యం వాళ్ళు ఎవరు అడగరు. ఎవరు అడుగుతారు? ఏ పూటకు ఆ పూట గంజి లేని వాళ్ళు ఏం చేస్తారు? ఒక్కొక్కసారి అడుగుతారు. పిల్లలు గమనించండి, ఒక సోలా బియ్యం ఉంటిస్తావా, ఒక గిద్ద బియ్యం ఉంటిస్తావా? అడిగారా? అడగలేదా? యేసు ప్రభు డైరెక్ట్గా రాడు. యేసు ప్రభు డైరెక్ట్గా రాడు, వాళ్ళ రూపంలో వస్తాడు. పిల్లరా, యేసు ప్రభు స్వయం వస్తే బస్తాలు వేస్తాం. కానీ ఒక అల్పుడితే ఏం చేయం? మా దగ్గరే ఉంది అని మనం చెప్పాం. పిల్లరా, అలాంటి పరిస్థితులు మన జీవితంలో జరిగినాయి. కానీ ఆయన యేసు ప్రభు రూపంలో వచ్చినట్టు మనకి తెలియలేదు. పిల్లలు గమనించండి, యేసు ప్రభుని నమ్ముకున్నాం, పరలోక రాజ్యం ఖాయం, అందులో అనుమానం లేదు. పరలోక రాజ్యంలో చేరిన తర్వాత అక్కడ మళ్ళీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పిలుపులు ఉంటాయి. ఇక్కడ మనం చేసిన దానికి అంతమంది జనాల్లో ఆయన పిలిచి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ఎవరికి చేస్తాడంటే మొట్టమొదటిగా నేను ఆకలికి కొన్నాను, నాకేం పెట్టారు? భోజనం పెట్టారు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం, పాత నిబంధన బైబిల్ గ్రంథం 221, దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం 221, పాత నిబంధన పేజీ నెంబర్. రూతు గ్రంథం 2:14. బోయజు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్కను ముంచి తినమని ఆమెతో చెప్పగా, ఎవరామె? మిక్కిలి అల్పురాలు. నేను అడుగుతున్న సమాధానం చెప్పండి. ఒక్కళ్ళు కూడా కనపడలేదు నీకు మిక్కిలి అల్పురాలు? ఒక్కళ్ళు కూడా కనపడలేదు నీకు సంఘములో మిక్కిలి అల్పుడు? అంటే నువ్వు సంఘములో వాళ్ళని చూస్తున్నావా లేదా? సంఘాన్ని నువ్వు గమనిస్తున్నావా లేదా? ఒక్కళ్ళైనా నీకు కనపడలేదు అంటే నీకు సంఘం పట్ల ఏ రకమైనటువంటి ఆలోచన ఉందో అర్థం చేసుకో. ఈరోజు నీకు అర్థం కాదు, రేపొద్దున నీకు అర్థమైంది. అయ్యో నేను ఎంత పని చేశాను, అయ్యో నేను ఎందుకు చేయలేకపోయాను. ఇలా రూతు అల్పురాలు, ఇలా చెప్పరా, పరిగె ఏరుకోవడానికి వచ్చింది. పిల్లారా, పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఏరితే ఎన్ని బస్తాలు వస్తాయి? అసలు పరిగె గురించి తెలియతేగా మనకి. నేను ఏరుకున్న పరిగె నాకు తెలుసు, నేను పరిగేరాను. పిల్లారా, పొద్దున్నుంచి సాయంకాలం దాకా కష్టపడినా చాలా కష్టం. బోయోజు ఆమెను చూసి ఆమెను అర్థం చేసుకొని, అమ్మా రా, ఇదిగో భోజనం తిను. ఎవరు భోజనం అది? ఆయన భోజనమే. బోయోజు భోజనం. పిల్లరా, ఆయన భోజనం కొంత తీసి ఆమెకు పెడుతున్నాడు. ఆమె అల్పురాలు కాబట్టి సమృద్ధి కలిగిన బోయోజు లేమి కలిగినటువంటి, తిండి లేనటువంటి, ఆకలి దప్పులతో అలమటించిపోతున్నటువంటి ఒక అల్పురాలను చూసి దగ్గరికి పిలిచి తనకున్నటువంటి దానిలో కొంత పెట్టాడు. అలాంటి అనుభవం ఒక్కళ్ళకైనా ఉందా? ఇక్కడ ఉంటే చాలా మంచిది, లేకపోతే ఆలోచన చేసుకుని పిల్లారా. మనం తినటమే కాదు, తినలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. దాన్ని మనం ఏం చేయాలి? మనం గమనించాలి పిల్లారా, దాన్ని మనం గమనించాలి. కావాలనే దేవుడు కొంతమందికి తినలేని వాళ్ళు ఉంచుతాడు, కావాలని.
అతన్ని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను. చెప్పండి, బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీరిద్దా పిల్లరా? ఒక్కరోజైనా ప్లేట్లో అన్నం వేసి పెట్టాడంటే సస్యమంటే సస్యం. నేను ఎందుకు పెడతాను? నాకెంత అవసరం? ఇప్పుడు నీకు లేకపోయినా రేపొద్దున ప్రభువు అడుగుతాడు. నీకు సమృద్ధినిచ్చింది దేనికి? వాళ్ళకి ఏమి లేకుండా చేసింది దేనికంటే మన ఇద్దరిని అక్కడ సమృద్ధి కలిగిన నేను లేమిలో ఉన్న ఒక వ్యక్తికి మన నుంచి కొంచెమైన ఆహారం పెట్టగలగాలి. అందుకే దేవుడు కావాలని ఒకరిని ఉండవాళ్ళుగా ఒకరిని లేనోళ్ళుగా ఏర్పాటు చేస్తాడు పిల్లారా. సంఘస్థులు ఈ విషయాన్ని గమనించాలి పిల్లారా. నాదెందుకు పెడతావు? పెట్టబాకు, ఉంచుకో. రేపొద్దున ప్రభువు అడుగుతాడు పిల్లారా. అక్కడ ఏం చెప్తావు నువ్వు ఆలోచన చేసుకో. నేనేం పొందాను? ఆకలి కొన్నాను. ఏం పెట్టారు? నాకు భోజనం పెట్టారు. యేసుప్రభుత్వ భోజనం ఎందుకు పెట్టాం? బ్రహ్మాండంగా పెడతాం. యేసుప్రభు భోజనం పెడతాం కాదు, అల్పులకు భోజనం పెడితే ఎవరు పెట్టినట్టు? యేసుప్రభు పెట్టినట్టు. వాక్యం అర్థం చేసుకోవాలి. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను త్వరగా చెప్పి ముగిచ్చేస్తాను. రెండో మాట ఏంటంటే, నేను దప్పిక కొన్నాను, నాకేమి ఇచ్చారు? నాకు దాహం ఇచ్చారు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. బైబిల్ గ్రంథం పాత నిబంధన 298 పాత నిబంధన. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం వచనం 10. అందుకతడు లేచి సారేపతనకు పోయి వెళ్ళి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుకున్నట్టు చూచి ఆమెను పిలిచి, అమ్మా అని ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురావని ఆమెను అడిగాను. చదువు బాబు. ఆమె నీళ్లు తేబోచుండగా చాలు. ఆ సమయానికి నీళ్లు దొరుకుతున్నాయా దొరకట్లేదంటే 3.5 సంవత్సరాలు అయింది. ఆకాశం నుంచి భూమి మీద చినుకుపడి 3.5 సంవత్సరాలు కాబోతోంది. ఇంకా పూర్తి కావాలి కూడా. కాబట్టి ఏ కొరత? నీళ్ళ కొరత పిల్లారా. అంత క్లిష్టమైన అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఒక బాటసారి, ఒక సామాన్యుడు పిల్లరా, ఒక అల్పుడు, అమ్మ నాకు కొద్దిగా మంచినీళ్ళు అవుతున్నాయి, అమ్మ నాకు మంచినీళ్ళు ఇవ్వమంటే పిల్లరా నేను అనుకుంటున్నాను, ఎలా చూడండి, మనందరం కానీ అక్కడ ఉన్నట్టుగైతే ఒక్క చుక్క కూడా నీళ్ళు ఇచ్చేవాళ్ళం కాదు. ఎందుకని? నీళ్ళు లేవు కదా, వర్షం లేదు కదా. అయితే ఆమె ఏం చేసిందంటే ఏం మాట్లాడుకోకుండా తన ఇంటి మొహం తిరిగింది. ఎందుకంటే పాప మంచినీళ్ళు అడుగుతున్నాడు, మంచినీళ్ళు ఇద్దామని చెప్పి పిల్లరా వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి ఆయనకి పోసింది. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, ఇంతకీ యేసు ప్రభువుకు పోసిందా అల్పుడుకు పోసిందా? చెప్పాలి, నన్ను ఇలా చెప్పనియండి. మన ఇంటికి ఎవరన్నా మంచినీళ్ళు అడతానికి వస్తే మనం వాళ్ళ డ్రెస్సు చూసి మనం మంచినీళ్ళు ఇస్తాం. మీరేమంటారు? వాళ్ళ డ్రెస్సు చూసి మనం మంచినీళ్ళు ఇస్తాం. మీరేమంటారు? అంటే మన దగ్గర 2 గ్లాసులు ఉంటాయి. ఒకటేను చాలా ఖరీదు గల గ్లాసు ఉంటుంది, ఇంకొకటేను సొట్టపోయిన గ్లాసు ఒకటి ఉంటుంది. పిల్లరా ఇప్పుడు డ్రెస్సును చూసి సొట్టకపోయిన గ్లాసు ఏమంటే డ్రెస్సును చూసి మంచి గ్లాసు నీళ్ళు మనం గ్లాసులో మనం ఇస్తాం. ఒక్కొక్కళ్ళు ఫ్రిడ్జ్ తీసి బాటిల్ ఇస్తారు పిల్లరా, ఒక్కొక్కళ్ళు బిందులో నీళ్ళు ఇస్తారు. ఎవరిని చూసి? ఏదో ఒకటిలో మొత్తానికి నీళ్ళు ఇవ్వడం సరిపోయింది చాలు పిల్లరా. సారేపతు విధవరాలు ఏలియా అనబడిన వ్యక్తికి ఆమె నీళ్ళు ఇచ్చింది పిల్లరా. దేవుడికి ఇచ్చిందా అల్పుడికి ఇచ్చిందంటే ఆమె ఒక అల్పుడికే ఇచ్చింది, ఒక సామాన్యుడికి ఇచ్చింది పిల్లరా. నేను దప్పిక కొన్నాను, నాకు దాహంకి ఇచ్చారు. క్రీస్తు పిల్లరా, అన్నం పెట్టకపోతే పెట్టకపోయాం, కనీసం నీళ్ళనే ఇవ్వండి. కనీసం నీళ్ళు. యేసుప్రభు వచ్చేడితే నీళ్ళు లేదండి బాబు, కూర్చోబెట్టి పాలు ఇస్తాం. యేసుప్రభు డైరెక్ట్గా రాడు, కానీ ఎవరు వస్తారో వాళ్ళ యేసుప్రభు వచ్చినట్టే లెక్క.
పిల్లరా ఇంకొక మాట చెప్పినాం, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అనుకోబక్కండి, ఒకవేళ నమ్మనోళ్ళైనా పర్వాలేదు. సామాన్యులు, అల్పులు అందరూ ఆయన కలగజేసిన మనుషులే. కనీసం ఒక చుక్క నీళ్లు కూడా ఇవ్వకపోతే పిల్లరా మనం ఏం ప్రభు నమ్ముకున్నట్టో ఏం అర్థం కావట్లేదు. నేను దప్పిక కొన్నాను, నాకు దాహం ఇచ్చారు. నేను ఆకలి కొన్నాను, నాకు అన్నం పెట్టారు. మూడో మాట ఏంటో తెలుసా? నేను పరదేశినై ఉన్నాను, నన్ను ఏం చేశారు? మీరు చేర్చుకున్నారు. పరదేశిని ఉండగా నన్ను మీరు చేర్చుకున్నారు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అతడు పేజీ నెంబరు 177. పాత నిబంధనలో 175. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఎంట చేరిన ఆ మనుషులు వెలుపలకు తీసుకుని రమ్ము. ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము. గమనించండి, నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేర్చుకొనిన. ఇంతకీ రాహాబు ఎవరిని చేర్చుకుంది? రాహాబు ఎవరిని చేర్చుకుంది? పరదేశిని. వాళ్ళెవరు? పరదేశి నుంచి వచ్చారు పిల్లరా. పరదేశి నుంచి ఎరుకో దేశానికి, ఎరుకో పట్టణానికి వచ్చారు. రాహాబు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో పూర్తిగా తెలియదు. ఏం చేసింది చెప్పాలి పిల్లరా? మన ఇంటికి వచ్చిన చుట్టాలను మనం చేర్చుకుంటాం. ఏమండి, మనకి స్నేహితులైన వారిని మనం చేర్చుకుంటాం, మనకు బాగా పరిచయమైన మనం చేర్చుకుంటాం. ఇది అందరూ చేసే పని. కానీ ఎవరిని చేర్చుకోవాలి? పరదేశి. పిల్లరా గమనించండి, పరదేశి అన్నమాట. అంటే ఈ దేశస్థుడు కానే కాదు, ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు కాదు, ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు పిల్లరా. ఎవరో పరదేశి. ఇస్తుంది పిల్లరా, ఆలోచన వచ్చే. ఇంటిపైకి తీసుకెళ్ళి ఇంటిపైన వాళ్ళని జాగ్రత్తగా ఏం చేసింది? దాచిపెట్టింది పిల్లరా. వాళ్ళని దాచిపెట్టడం ద్వారా ఈమె ప్రాణాలకి ఏముంది? ముప్పు ఉంది. తన ప్రాణాలను సహితం లెక్క చేయకోకుండా తన ఇంటికి వచ్చేసి, గమనించండి, ఆశ్రయం కోరిన వారికి, పరదేశులకి ఆమె అవకాశం ఇచ్చింది పిల్లలు. చెప్పాలి, ఇలాంటి అవకాశం మనం ఎవరికైనా ఇచ్చుంటామా మన జీవితంలో? నేను పరదేశినై ఉంటిని, మీరు నన్ను ఏం చేసుకున్నారు? నన్ను చేర్చుకున్నారని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇందుకు మనం చెప్పుకునే వాటిలో ఎక్కడో ఒక సాటన్నా ఉండాలి. అన్ని స్థలాలు లేకపోయినా పర్లేదు, ఎక్కడో ఒక సాట మనం ఉండాలి పిల్లరా. అన్ని స్థలాలు లేకపోయినా పర్లేదు, చెప్పాలి, ఎక్కడో ఒక సాట మనం ఉండాలి. ఎక్కడో ఒక సాట మనం వెయ్యాలి. ఏంటిది? ఓటు. ఏమండి, ఏదో ఒకసారి నన్ను ఓటు వేయాలి, ఆ తాపత్రయం మనకు ఉంటుంది. నా ఓటుని నేను ఉపయోగించుకోవాలి, ఎక్కడో ఒకసారి నా ఓటుని ఉపయోగించుకోవాలి. నేనంటే అన్ని స్థలాల్లో మనం లేకపోయినా, అన్నీ మనం చేయలేకపోయినా, ఏదో ఒకటి మనం చేద్దాం, ఏదో ఒకటి మనం చేద్దాం, దేవుణ్ణి మహింపరుస్తాం. అన్నం పెట్టకపోతే నీళ్ళు లేకపోతే కనీసం పరదేశిని చేర్చుకో. ఆమె శాశ్వతంగా చేర్చుకోవాలా. ఆ రోజుకు మాత్రం ఏం చేసింది పిల్లలు? ఆ రోజుకు మాత్రము ఆమె చేర్చుకుంది పిల్లలు. 4వ మాట, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చి. నాకేమిచ్చారు? బట్టలు ఇచ్చారు. నేను దిగంబరినై ఉండగా నాకు బట్టలు ఇచ్చారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18. త్వరగా దైవ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18. 150 క్రొత్త నిబంధన 180. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని. చాలండి. ఏం పంపించారు? ఆయనకి బట్టలు లేవు. ఎవరైనా దేవుని సేవకుడు, దైవజనుని పిల్లరా, ఆయనకి బట్టలు లేవు.
ఆలోచన చేయండి. కాబట్టి ఆయనకి బట్టలు లేని సంగతి చూసి ఆయనకి బట్టలు పంపించారంట పిల్లలు. ఇంతకీ కొంతమందికి సంఘములో నాకెళ్ళ చూడండి, ఒకటే సొక్కా వేసుకొస్తున్నారు, చూశారు ఎప్పుడన్నా? చూడలా. ఒకటే చీర కట్టుకొస్తుంది, చూశారు ఎప్పుడన్నా? చూడలా. మన ఇంట్లో బీరువా ఊపిరాడతల దేనికి? బట్టలకి. పిల్లరా, బీరువాకు ఊపిరాడతలు అన్నమాట. అంతే, బీరువాని గట్టిగేసి నొక్కుతున్నాం, అయ్యాను లోపల మా వల్ల కాట్ల బయటకు వస్తామంట. అయ్యి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మంచిదే, తీసుకుందాం, తప్పేమీ లేదు. పిల్లలు, నేనంటాను, నన్ను చూడండి, ఇది చూడండి, రక్తం ఇచ్చావనుకో, అప్పుడు మళ్ళీ మనకేమొస్తుంది? కొత్త రక్తం వచ్చిందా? మరి పాత బట్టలు ఇస్తే కొత్త బట్టలు రావా? అనండి. అంటే పాత రక్తం ఇస్తే కొత్త రక్తం వచ్చింది, మరి పాత బట్టలు ఇస్తే ఏం చెప్పట్లా? కొత్త రక్తం వచ్చిందండి పిల్లలు. అలాగే కొత్త బట్టలు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు పిల్లలు, ఖచ్చితంగా. అందులో అనుమానమేమి లేదు. చాలామందికి విషయాలు అర్థం కావట్లేదు పిల్లరా. నేను తిన్నాను, నేను తాగాను, నేను ఉంటున్నాను, నేను ధరిస్తున్నాను అనుకుంటున్నామే తప్ప, సంఘములో ఎవరికైనా బట్టలు లేకపోతే కనీసం ఒక జత బట్టలను కొనిద్దాము. కనీసం కొత్తవి కొని లేకపోతే మనం వాడుకున్నైనా కొంచెం ఇద్దాము. మనకి ఇప్పుడు ఉపయోగం లేకుండా పోతా ఉన్నాయి పిల్లరా. అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే నువ్వు ఇవ్వాలా, కానీ తీసుకునేవాళ్ళు ఉన్నారా లేరా? పిల్లలు ఖచ్చితంగా ఉన్నారు. కాకపోతే ఆ మనసు మనకి రావట్లేదు. ప్రభువు చెప్తూ ఉన్నాడు దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో, నేను దిగంబరనై ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు. అంటే మనం ఇచ్చే బట్టలు యేసుప్రభు వేసుకుంటాడంటే, మనం ఇచ్చే బట్టలు యేసుప్రభు వేసుకోలే, కానీ యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు పిల్లరా, వాళ్ళకి కనీసం వస్త్రము లేనివారుగా ఉన్నారు. దైవ గ్రంథం చెప్తా ఉంది, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 చదవండి. సహోదరులారా, సహోదరుడైనను సహోదరి దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? మనందరం అంట దీనికి సరిపోతాం. దేనికి సరిపోతాం? అవి వచ్చిన మీకు అర్థం కాలేదా? మాటలు చెప్పడానికి సరిపోతాం మనం. అంటే కొంతమంది ఏం చెప్తారు, తొందరగా వెళ్ళిపోయి ఎక్కడో సాట తీసుకుని అన్నం తిను. ఎక్కడ లేదనే కదా నీ కాడికి వచ్చింది. ఒక ముద్ద పెడతామనే కదా నీ కాడికి వచ్చింది. ఒక గిద్దడి బియ్యం ఇస్తారనే కదా నీ కాడికి వచ్చింది. పిల్లరా, వెళ్ళు, మంచు కూర్చుని వెళ్ళు, చలి కాసుకోపు అంటే ఏదన్నా ఒక సొక్కా ఇస్తే ఆ చలి నుంచి ఏమవుతాడు? కొంచెం కాపాడబడతాడు. పిల్లరా, సహోదరుడైనను సహోదరి అయినను లేరా? నీకు కనపడతలేదా? మనకు కనపడతలేదా? సంఘములో ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు పిల్లరా. కాకపోతే మనము వాళ్ళని అంతగా గమనించం. వాళ్ళకి మనం అంతగా వస్త్రాలు ఏం చేయలేం, ఇవ్వలేము. మళ్ళీ మనోళ్ళు చూడండి కొన్ని స్పెషల్గా ఎలాగుంటారు. అది ఏంటంటే అక్కా చెల్లెలు పెట్టుకుంటున్నారంట. ఏంటి? చీరలు పెట్టుకుంటున్నారా? ఎవరు? అక్కా చెల్లెలు చీరలు పెట్టుకుంటున్నారంట. పిల్లలు గమనించి, అక్కని చెల్లికి పెట్టింది, చెల్లి అని అక్కకి పెట్టింది. నేనంటే అక్కకి తిన్నంత ఉంది, చెల్లికి తిన్నంత ఉంది పిల్లారా. మరి ఇంకా అలాంటి పరిస్థితులు లేని వాళ్ళు ఉన్నారు కదా. ఇంకా కొంతమంది ఉన్నారు,
పెద్దలకు పెడతారంట. ఎవరు పెద్దలు? వెళ్ళిపోయారు. నేను ఉండేవాళ్ళకి గతి లేదు ఇక్కడ. ఏమంటే ఉండేవాళ్ళకి గతి లేదు కానీ పోయిన వాళ్ళకి పెడతారంట. వీళ్ళంత గొప్పవాళ్ళు చూడండి పిల్లరా. ఉండేవాళ్ళకి గతి లేరు, పోయిన వాళ్ళకి పెడతారు పిల్లరా. అంత విచిత్రమైన మనుషులండి బాబు. చాలా విచిత్రంగా ఉంటారు పిల్లరా. ఆలోచన చేయండి. సహోదరుడైనను సహోదరి అయినను ఆ పూటకు భోజనం లేకపోతే, ఆ పూటకి కనీసం చలికి వస్త్రం లేకపోతే ప్రభువే పంపించాడు, ఆయనే పంపించాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, సారేపత్తు విధవరాల దగ్గరికి డైరెక్ట్గా ఆయన వచ్చాడా, దేవుడు పంపించాడా? మరలా అడుగుతున్నాను, రాహాబ్ అనే స్త్రీ దగ్గరికి డైరెక్ట్గా వాళ్ళు వచ్చారా, దేవుడు పంపించాడా? మరలా అడుగుతున్నాను, ధనవంతుని ఇంటి ముందు దేవుడు పెట్టాడా, అతనే ఉన్నాడా? అంత దేవుడేనండి, అంత దేవుడే పిల్లరా. ఆలోచన చేయండి. అన్నీ ఆయన ఏర్పాట్లోనే జరుగుతున్నాయి. ఆయన కనబడడం కానీ కార్యాలు చేస్తూ ఉంటాడు. మనల్ని పరిశీలన చేస్తూ ఉంటాడు, మనల్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. నేను ఆకలి కొన్నాను, నాకు అన్నం పెట్టారు. నేను దప్పి కొన్నాను, నాకు దాహానికి ఇచ్చారు. నేను దిగంబరనై ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు. నేను పరదేశనై ఉన్నాను, నన్ను ఏం చేశారు? చేర్చుకొని ఉన్నారు. నేను రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చు. అబ్బా, ఆయన రోగి అయిపోతే మరి రోగాలందరూ ఎవరు బాగు చేసినట్టు? ఈ రోగస్తులందరిని ఎవరు బాగు చేసినట్టు? నిశ్చయంగా మన రోగములను ఆయన భరించాడు. మరి ఆయన ఎప్పుడు రోగంలో పడ్డాడంటే, ఆయన రోగంలో పడలా, ఆయన రోగంలో పడలా. బైబిల్ చెప్తా ఉంది, యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. బైబిల్ గ్రంథం చెప్తుంది, యోహాను సువార్త 11:2 క్రొత్త నిబంధన 92 పేజీ నెంబర్ క్రొత్త నిబంధన 92 క్రొత్త నిబంధన. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి, పైన చదువమ్మా. మరియా ఆమె సహోదరైన మార్త అనువారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను రోగి ఆయను. లాజరు ఏమయ్యాడు? రోగి అయ్యాడు పిల్లల. లాజరు రోగి అయిపోయాడు. లాజరు రోగి అయిపోయాడు పిల్లలు. ఆలోచన చేయండి. మరి ఇప్పుడు లాజరు రోగి అయిపోతే ఏం చేయాలి? నేను రోగినై ఉన్నాను, స్వస్థపరచకపోయినా పర్వాలేదులే కానీ పరామర్శించే చాలు, పిల్లరా. స్వస్థపరచకపోయినా పర్లేదు కానీ వెళ్ళి పరామర్శిస్తే చాలు. మనోళ్ళు చెప్తారు అప్పుడప్పుడు మాట, రామ్మా వచ్చి ఒక ముద్ద అన్నది అంటే, చాలా అంతలో మాట అన్నావు, తిన్నంత పని అంట, అక్కడే తినేది లేదు పెట్టింది లేదు, చాలా అంతలో మాట అన్నావు. నేనంటే స్వస్థపరచపడిన పర్లేదు కానీ వెళ్ళి ఒక మాట పరామర్శించు చాలు పిల్లలు. ఒక్క మాట పరామర్శించు చాలు పిల్లలు. నేను రోగినై ఉన్నాను, మీరేం చేశారు? వచ్చి నన్ను స్వస్థపరిచారు. ఆ లెక్కకొస్తే సంఘములు ఎక్కువ శాతం, ఏ సంఘములోనైనా సరే ఎక్కువ శాతం ఎవరుంటారు? సంఘములో ఎక్కువ శాతం రోజులు ఉంటారు పిల్లలు. నాకు ఒక చిన్న మాట చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అదేంటంటే, మనకన్నా ప్రభుని ఎరగని వారే కొన్ని క్యాంపులు ఏర్పాటు చేస్తారు. ఏ క్యాంపులు? కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే, ఒక ఆదివారం పాటు డాక్టర్లు అందరూ కలుసుకొని ఒక చిన్న వీధిలో ఏమి ఏర్పాటు చేస్తారు? ఉచిత వైద్యం. వాళ్ళ సొంత డబ్బులు. వాళ్ళంతా నమ్మినోళ్ళు అంటే నమ్మనోళ్ళు. నేనంటే నమ్మనోళ్ళకి ఈ మనసు ఉంటే నమ్మినోళ్ళకి మనకెంత ఉండాలి పిల్లలు? నమ్మనోళ్ళు కొంతమంది వాళ్ళ సొంత డబ్బులు ఏమంటే ఉచిత కంటి వైద్యం, కొంతమంది ఆపరేషను పిల్లలు ఏదో ఒకటి కొన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడక్కడ ఉచిత శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు పిల్లలు. నేనంట సంఘములో ఉన్న మనము ఒక వ్యక్తిని పరామర్శించితే ఎంత గొప్ప విషయం పిల్లలు. నేనేమై ఉన్నాను? నేను రోగినై ఉన్నాను. మీరేం చేశారు? వచ్చి నన్ను పరామర్శించారు పిల్లలు. 12:9-10 యోహాను సువార్త 12:9-10. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాదు మృతుల నుండి లేపిన లాజరును కూడా చూస్తాకు వచ్చారు వాళ్ళు పిల్లరా. అంటే లాజరు ఏమై ఉన్నాడు?
రోగి అయి ఉన్నాడు. ఆయన చూడటానికి ఏం చేశారు? వస్తున్నారు ప్రజలు. ఇక్కడ గమనించండి, లాజరును చూస్తానికి వస్తున్నారు పిల్లారా. మనోళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నా మనం క్యారేజీలతో వెళ్తాం. మనోళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నా రాత్రింబగళ్ళు మనం అక్కడ కాపలాలకు వస్తాం. పిల్లరా, మనం రాత్రింబగళ్ళు అక్కడ కాపలాలకు వస్తాం. ఆలోచన చేయండి. నేనంటాను, మనోళ్ళని మనం ఎలా చూసుకుంటామో మన సంఘస్థులను కూడా దాదాపుగా ఆ మాత్రం పరామర్శ, ఆ మాత్రం పిల్లరా పలకరింపు చాలు. దేవుణ్ణి చేసినట్టే పిల్లరా, దేవుణ్ణి చేసినట్టే. ఇంకేమన్నాడు? నేను చెరసాలలో ఉన్నాను. ఎక్కడున్నాడు? నేను చెరసాలలో ఉన్నాను. చెప్పాలి. చెరసాలలో ఉంటే నా కాడికి వచ్చారు. చెరసాల్లో ఉన్న నా కాడికి వచ్చారు. పిల్లరా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 24-23. అపోస్తుల కార్యముల గ్రంథం. మరియు అతన్ని వీడగా, చదువు నాయన. మరియు అతన్ని వీడగా కావలిలో ఉంచి, మరియు అతనిని విడిగా కావలిలో ఉంచి, విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారము చేయుటకు, అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచొద్దు. అతడు ఎక్కడున్నాడు? అతడు ఎక్కడున్నా చదువుకున్నవాడికి అర్థం కావట్లా. చెరసాల్లో ఉన్నాడు. పట్టుకెళ్ళి చెరసాల్లో వేశారు. ఆ చెరసాల్లో వేసిన వ్యక్తికి శిక్ష అమలుపరచడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈలోపు తీర్పు తీర్చే వ్యక్తి అంటున్నాడు, అతన్ని చెరసాలలో ఉంచిన తర్వాత అతని మనుషులు ఎవరైనా వచ్చి పరామర్శిస్తూ ఉంటే ఆటంకం పరచొద్దు. చెరసాల్లో ఉన్న వాళ్ళని కూడా పరామర్శించాలా అంటే చెరసాల్లో ఉన్న వాళ్ళు కూడా పరామర్శించాలి. ఉందా అలాంటి అనుభవం? క్రీస్తు పిల్లరా, చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ రౌడీలు, దొంగలు, అచ్చులు అలా అనుకోబాకండి. చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు అనుకోవద్దు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన వాళ్ళు కూడా ఎక్కడ తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తా ఉన్నారు. పిల్లరా, కొన్ని సందర్భాలను బట్టి చెరసాలకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చేయకపోయినా కొంతమంది మోపే నేరాలను బట్టి ఎక్కడ తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తారు. నిర్ధారణ అయ్యేదాకా వాళ్ళు చెరసాలనే ఉంటారు. అలాంటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే పిల్లరా, వాళ్ళు ఏదో పెద్ద నేరస్తులుగా భావించుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి అందివ్వటం. పిల్లరా, ఇంతకీ వీటన్నిటిలో మనం ఎక్కడైనా ఒకసారైనా ఉంటే బాగుండును అనుకుంటున్నాను నేను. లేకపోతే మాత్రం ఉపయోగం లేదు. పరలోక రాజ్యం మాత్రం ఖాయమే. కానీ పిల్లరా గమనించండి, ఆ పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందా అని అంటే, ఇక నేను ముగిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట హెబ్రీ పత్రిక 10:37. దైవ గ్రంథములో హెబ్రీ పత్రిక 10:37. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. 206 పేజీన. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నాడు, ఆలస్యము చేయక వచ్చును. 35 చదువుదామా? కాబట్టి మీరు ధైర్యము విడిచిపెట్టకుడి, దాని ప్రతిఫలముగా. 34 చదువుతున్నాను. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి. చూసారా, మీరు ఖైదులో ఉన్నవారిని ఏం చేశారు? కరుణించారంట. పిల్లారా, కరుణించి మీకు మరి శ్రేష్టమున్నది, మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకొడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఇది నేను చెప్పాలనుకున్న పిల్లారా. ఇప్పుడు దాకా చెప్పుకున్న వాటన్నిటికీ దేవుడు ఏమిస్తున్నాడు? బహుమానం ఇస్తున్నాడు. దేనికి బహుమానం? మొదటిది అన్నం పెట్టినందుకు బహుమానం. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత పిలుస్తాడు. ఎవరైతే అన్నం పెట్టారో బోయజ్ అని పిలుస్తాడు. పిల్లరా, ఏం పెట్టాడు బోయజు?
అన్నం పెట్టాడు. ఇప్పుడు మన అందరం ముందు బోయేజులో వెళ్ళిపోతుంటాడు. ఎక్కడికి? దేవుని దగ్గరికి. ఏం తీసుకోవడానికి? బహుమానం తీసుకోవడానికి. ఇప్పుడు బహుమానం బోయేజు తీసుకుంటా ఉంటే బహుమానం తీసుకునే వాళ్ళకి మనకి ఎలాగుంటుంది? నిద్రపోబాకండి పిల్లరా. మీరందరూ కూడా సంవత్సరానికి ఒక్కసారి ప్రోగ్రెస్ అంటే పేరెంట్స్ అలా చెప్పాలన్నమాట. ఇప్పుడు ఈ పేరెంట్స్ని అమ్మా నాన్న పిలిచి ఏం చేస్తారు? అక్కడ బాగా చదువుకున్న వాళ్ళకి, మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి స్టేజీ మీదకి పిలిచి ఆ పిల్లలకి ఏమిస్తారు? మీరు చూడలేదు ఎప్పుడు? ఆ పిల్లలకి బహుమానాలు ఎత్తుంటారు. ఇప్పుడు ఎంతమంది ఉంటారు కూర్చునే వాళ్ళందరూ? స్కూల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ అమ్మా నాన్నలందరూ ఉంటారు. పిల్లరా, పిల్లోడు పోయి బహుమతికుంటే చూడరా, చూసి బుద్ధి తెచ్చుకోరా. అబ్బా, చూసి బుద్ధి తెచ్చుకోవాలంట. ఎందుకు? చూడరా, వాడు బహుమానం తెచ్చుకున్నాడు, నువ్వు ఉన్నావు, ఎందుకో? మళ్ళీ నీకు ఒక టై, ఇంకా నీకు ఒక టక్కు, ఇంకా నీకు ఒక బూటు, ఇంకా. పిల్లలు గమనించండి అని వాడిని మనం మాటలతో పొడుస్తాం. పిల్లరా, వాడిని మనం కొంచెం ఇబ్బంది పెడతా ఉంటాం. అంటే ఇందుకు మన బాధ ఏంటి? మన పిల్లోడికి రాలేదని. నేనంటే మన పిల్లోడికి రాకపోయింది, ముందు నీకు వచ్చిద్దా? రేపొద్దున అక్కడ అదే జరిగిద్ది, రేపొద్దున అదే జరిగిద్ది. ఆలోచన చేయండి. ఇప్పుడు నువ్వు అన్నం పెట్టలేదు కదా, అక్కడ నీకు ఎంత బాధ కలిగిద్దంటే, అయ్యో ముద్ద పెట్టినా బాగుండే, ఏమండి ఒక ప్లేట్ అన్నం పెట్టినా బాగుండే. ఆ రోజు కళ్ళ ముందు కార్యాన్ని దేవుడు కనపడుతుంటగా చూపిస్తుంటే నీకుంటుంది, నాకుంటుంది, మనకుంటుంది బాధ. అది మామూలుగా ఉండదు పిల్లల. నాకు ఇంత ఉండి నేను ఎందుకు పెట్టలేకపోయాను, నాకు ఇంత ఉండి నేను ఎందుకు పెట్టలేకపోయాను, అరే ఏమీ లేనోడు అందులో కొంత పెట్టగలిగాడు, నేను పెట్టలేకపోయానేంటి? ఇక్కడ కాదు, రేపు అక్కడ ఒక్కొక్కరిని పిలిచి పిల్లలు ఏమిస్తున్నాడు? బహుమానం ఇస్తున్నాడు. ఎవరికి బహుమానం అంటే మొట్టమొదటిగా బోయజ్ ఏం పెట్టాడు? బోయజ్ భోజనం పెట్టాడు. పిల్లరా, నీ పక్కనే కూర్చున్నాడు, నా పక్కనే కూర్చున్నాడు, మన పక్కనే లేచి వెళ్తున్నాడు బోయజ్. పిల్లరా, ఆ బహుమానం తీసుకుని వచ్చి మన పక్కన కూర్చుంటే మనం ఆయనకి ఆనుకోకుండా కొంచెం పక్క జరుగుతాం. ఎందుకో? మన మంచోడు అయితేగా పిల్లలు మనం కొంచెం పక్కకు జరుగుతాం అనమాట. మన బుద్ధి అలాంటిది. రెండో వ్యక్తి వస్తున్నాడు. ఎవరు? చెప్పట్లా? చెప్పాలి. అమ్మా సారేపత్తు తల్లి, సారేపత్తు తల్లి అంట. మనం పిలుతామని చూసారు, అలా పిలిచారు, విధవరాలంట. అంటే మనం విధవరాలంటాం, కానీ అనంటే సారేపత్తు తల్లి, నా బిడ్డ సారేపత్తు తల్లి రా అంటే ఆ సారేపత్తు విధవరాలు. పిల్లరా, అదే మనం చెప్పే మాట. ఆ తల్లి వెళ్తూ ఉంటుంటే చాలామంది ఉంటారు అక్కడ, భర్తలు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆమె అందరూ చూస్తుండగా వెళ్ళి యేసుప్రభు ఇచ్చే బహుమానం తెచ్చుకుంటూ ఉంటే వాళ్ళందరికీ ఎంత విచారంకరంగా ఉంటుందో, ఎంత బాధకరంగా ఉంటుందో. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? పరలోక రాజ్యంలో. పరలోకం ఉంటుంది, కానీ ఏముండవు? చెప్పాలి, ఏముండవు? బహుమానాలు ఉండవు. లేకపోతే అని ఇక్కడ అంటాంలే, కానీ ఆడకపోయిన తర్వాత అందరూ బహుమానాలు తీసుకుంటూ ఉంటే ఉంటుంది బాధ, మామూలుగా ఉండదు పిల్లారా. ఎందుకు దేవుడు ఇంకా మనల్ని ఉంచాడు? ఎందుకు దేవుడు మనల్ని తాగటానికి అవకాశం ఇచ్చాడు, తినటానికి అవకాశం ఇచ్చాడు, ఉండటానికి అవకాశం ఇచ్చాడు, కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు? పిల్లరా, ఇవన్నీ మనకి ఎందుకు కలగజేస్తానంటే మన నుంచి ఇంక కొంతమందికి అవి అనుగ్రహించబడాలి, మన నుంచి కొంతమందికి అవి అనుగ్రహించబడాలి. ఆ బహుమానాలు పొందుకునే వాళ్ళు మాట్లాడలో మాటలు ఎలా ఉన్నాయంటే 2వ తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 196. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, చదువు, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంటే ఏముంది? ఆయనకి బహుమానం ఉందంట పిల్లారా. ఆ బహుమానాన్ని చూసుకొని ఆయన ఎంత ఆనందిస్తున్నాడో చూడండి.
ఆ బహుమానం చూస్తే ఎంత సంతోషిస్తున్నాడు చూడండి. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచేదన్, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదన్. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నే పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళలో జీవించనా, ఇళ్ళలో జీవించనా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళలో జీవించనా, ఇళ్ళలో జీవించనా. ఇంతకీ ఒకటన్నా ఉందా లేదా మనకి బహుమానం? ఒక్క బహుమానమైనా మనకుందా లేదా చెప్పాలి. తండ్రి ఒక్క దీవెన దయచేయి నాయన అని ఏం చేస్తున్నాడు? పెద్దగా ఏడుస్తున్నాడు. పిల్లరా, తండ్రి ఒక్క దీవెన దయచేయి. దీవెన ఎందుకు? బోల్డ్ అంత ఆస్తి ఉంది కదంటే, ఆస్తి వేరు, దీవెన వేరు. పరలోకం వేరు, బహుమానం వేరు. వాక్యం అర్థం చేసుకోండి. పరలోకం వేరు, బహుమానం వేరు. పిల్లరా, ఒక్కొక్క ఇంటికి వెళితే ఆ కబ్బోర్డ్లో ఆ సెల్ఫ్లో పిల్లలు ఆలోచన చేయండి, ఎదురుగా పెట్టుకుంటారు. ఎందుకు? వచ్చిన వాళ్ళకి చూపించుకోవటానికి. గొప్పగా చెప్పుకుంటారు, ఇది నాకు పలానా రోజు నాకు ఇచ్చారని. పిల్లరా, మనం గొప్పగా చెప్పుకుంటాం. ఆలోచన చేయండి. రేపు పొద్దున్న ప్రభువు కూడా నీకు నాకు బహుమానం ఇవ్వాలి. ఏం చేస్తాడు? మనం చేయలేంది కాదు, మనం చేయగలిగింది. మనకు చేతకాంది కాదు, మనం చేతగలిగింది. పిల్లరా, మన స్తోమతకి మించి కాదు, మన స్తోమతకి తగ్గదే. మొయ్యలేని భారం దేవుడి మీద పెడతలా. పిల్లరా, చేయగలిగింది ఒక చిన్న పని చేసాలు. ఒక చిన్న పని ఏమంటే, గిన్నెడు ఎంత ఆయన అడిగింది? ఎంత? గిన్నెడు అడిగాడు అంతే. గిన్నెడు ఇవ్వలేవా? పిల్లలు ఆలోచించండి. గిన్నెడు ఇవ్వలేవా? ఒక పూట పెట్టలేవా? ఒక వస్త్రం ఇవ్వలేవా? ఒక మాట పరామర్శించలేవా? ఒక్కసారి జైలు కాడికి వెళ్ళి ఒక్క మాట ధైర్యంగా చెప్పలేవా? ఇవన్నీ మనకి చేత కాదంటే, ఇవన్నీ మనకి చేత అవుతాయి కాదే, ఇవన్నీ రేపు పొద్దున్న అక్కడ అడుగుతాడని సంగతి మనకి తెలియదు. అందుకే మనం చేయలేకపోతున్నాం. పిల్లరా, ఇవన్నీ మనం రేపు అడుగుతాడు కాబట్టి ప్రభు ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చి చెప్తున్నాడు. రేపు ఇవన్నీ ప్రభు మనల్ని అడుగుతాడు కాబట్టి ప్రభు చెప్పిన మాటల్ని మనం చేద్దాం. మనం చేసి మన సంఘాన్ని అభివృద్ధి పరుచుకుందాం. ఇంకా చెప్పాలంటే, లోకానికి ఇదిగో ప్రభువు నమ్ముకునే బిడ్డలంటే ఇలాగుంటారు, ప్రభు నమ్ముకునే బిడ్డలు ఇలాగుంటారు చెప్పాలి. మదర్, నేను మదర్ అన్నా అంతే. ఎవరి మదర్? ఎవరి మదర్? ఇండియా మదరా, బయట మదరా? ఇండియా మదర్ కాదేమో. ఎవరు? ఈమె బయట మదర్. పిల్లలు, ఇండియాలో అక్కడక్కడ కొన్ని బొమ్మలు ఏర్పాటు చేసుకున్నారు. పిల్లలు, కొంతమంది ఇష్టపడతారు. మదర్ తెరీసా ఏం చేసిందామా? ఆమె ఏం చేసింది? రోగులను, ఏమంటే కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళని, పిల్లరా, రోగులను, కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళని ఆ మెడలో ఎప్పుడే ఉంటుంది? సిలువ ఉంటుంది. పిల్లరా, ఆలోచన చేయండి. ఆ సిలువను ధరించింది, యేసుప్రభును ధరించింది. పిల్లరా, యేసుప్రభు కుష్టి వ్యాధి కలిగిన వాడిని ముట్టుకున్నట్టుగా ఆమె అంత పెద్ద పనిని ఎన్నుకుందన్నమాట. నేను కుష్టి వ్యాధులకి ఏం చేస్తాను?
పిల్లరా, జగమెరిగిన సత్యం నేను చెప్పేది బైబిల్ అది కాదు ఇది. ఆమె చేసిన పని ఈనాడు లోకమంతా ఆమెను కొనియాడుతుంది. ఎవరైనా ఆమెకి చేయలేదు ఏం చేస్తారు? పిల్లరా, ఇంత వాక్యం తెలుసు మనకి, ఇంత గొప్ప రక్షణ మనం పొందాం. మన సహోదరులు కూడా, ప్రభువా నా కోసం అట్ట చేసావు ఎట్లా చేసావు, ఇంక ఆపండి, అట్ట చేసింది మరేం చేయాలి? ఇంక ఆపండి, ఒక ముద్ద పెట్టండి, ఒక వస్త్రం ఇవ్వండి, పరామర్శించండి. ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ విషయాల్ని అర్థం చేసుకొని ప్రభువుని మహింపరుద్దాం. రేపొద్దున పరలోకంలో మనల్ని కూడా పిలిచి ఏం చేయాలి? ఈ రకమైన బహుమానాలు ఇవ్వాలి. ఇప్పుడు మనం ఎంత చెప్పుకొని ఎలాగుంటుందంటే ఏదో కూరలో ఉప్పు లేనట్టు సప్పగా ఉన్నాం, కానీ రేపొద్దున ఒరిజినల్గా జరుగుతున్నప్పుడు మనకి నరాల్లోకి వచ్చింది. ఏంది? కోపం. పిల్లరా, నరాల్లో మనకి ఎంత ఆవేశం వచ్చిందో, ఎందుకు చేయలేకపోయాను, అన్నీ ఉండి నేను ఎందుకు చేయలేకపోయాను, ఏమీ లేనోళ్ళు ఆ రకంగా ఎగపడి చేస్తుంటే అన్నీ ఉండి నేను ఎందుకు చేయలేకపోతాను, రేపు పొద్దునప్పుడు బాధపడతాం. అక్కడ పోయి బాధపడకుండా ఇక్కడే కార్యం చేసి అక్కడ సగర్వంగా తల ఎత్తుకొని అందరి ముందు మనం కూడా ఒక మంచి బహుమానాన్ని పొందుతాం. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. పరిశుద్ధుడు ఒక మా దేవ, మరొకసారి నీకు వందనాలు. మీ రక్తం ఇచ్చి సంపాదించిన పరిశుద్ధులకు పరలోకంలో నాయన చక్కని ఏర్పాట్లు మీరు కలిగిస్తున్నందుకు స్తోత్రాలు. నమ్మిన దానికి ఫలం పరలోకం, నమ్ముకున్నందుకు ఈ లోకములో నీ బిడ్డలంగా రుజువు చేసుకోవటానికి మా ప్రభువా కొన్ని విషయాల్లో మీరు చూపించిన మాదిరి, మీరు చేసినటువంటి పనులు అక్కడితోనే ఆగిపోకుండా అవి ఇంకా కొనసాగేలాగా కొంతమంది జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి నాయన. అందును బట్టి స్తోత్రాలు. ఉన్నారు బోయోజు లాంటి వాళ్ళు ఉన్నారు, సారేపాతి తల్లులు లాంటి వాళ్ళు ఉన్నారు, రాహాబ్ లాంటి తల్లులు ఉన్నారు. మా ప్రియ ప్రభువాన్ని కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారు రేపొద్దున మీ దగ్గర బహుమానాలు పొందుతున్నప్పుడు ఆ ఆనందం సంతోషం నోటి మాటలతో చెప్పలేము నాయన. కానీ ప్రతి స్థానిక సంఘములో వాళ్ళందరూ కూడా ఈ రకమైన బహుమానాలు పొందాలి, పొంది తీరాలి. అలాంటి కార్యాల్లో మేము పాలు పొందాలని, వాటిపైన మేము ఆసక్తి కలిగి ఉండాలని ఈ ఉదయకాలం మమ్మల్ని ప్రేరేపిస్తూ, రేపుతూ, పురిగొల్పుతూ మా దృష్టికి తీసుకొచ్చిన బలమైన మీ మాటలను బట్టి వందనాలు. చేసుకున్న వారికి చేసుకున్నంత, చేసుకోకపోతే ఏమీ లేదు నాయన. మేము రేపొద్దున నా తండ్రి ఏమీ లేని ఉట్టి చేతులతో కాకోకుండా ఏదో ఒకటి మీ దగ్గర బహుమానం పొందేవారుగా ఉండటానికి సహాయం చేయమని ఈ మనవులు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.